నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. 18వ తారీఖు ఫిబ్రవరి 2026 జరిగినటువంటి అమానుషమైనటువంటి ఘటన 21వ తారీఖు రోజు 2 నెలల పసికందు మరణించినటువంటి విషాదకరమైనటువంటి ఘటన ప్రపంచం ముందుకు వచ్చింది. ఇది కుల అహంకారంతో జరిగినటువంటి హత్యన, లేక నిజానికి 100 రూపాయలకు సంబంధించినటువంటి టికెట్ విషయంలో రేగిన గొడవన? ఏది ఏమి జరిగినా కూడా కుల అహంకారం అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనేది కూడా వివిధ రకమైనటువంటి సంఘాలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఫౌండర్ తీన్మార్ మల్లన్న కావచ్చు, డాక్టర్ విషాదర్ మహారాజు కావచ్చు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఎన్హెచ్ఆర్సి కూడా అక్కడ మెమోరండం ఇవ్వడం, అవన్నీ కూడా అసలు ఎలా చూడొచ్చు దీని అనేది కూడా మనతో పాటు అడ్వకేట్ వినోద్ హిందుస్థానీ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ అన్న నమస్తే. నమస్తే అన్న. అంటే ఎన్హెచ్ఆర్సికి ఫిర్యాదు చేయాలి అనేది ఎందుకు అనిపించింది మీకు? ఒక విషయం అన్న, హిందూ జాతర జరుగుతున్నది అక్కడ, అసలు ఆ దేవాలయం అనేది దేవాదాయ శాఖలు ఉన్నదా లేదా అనేది మనం మొదటగా ఆలోచించాల్సిన విషయం. ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా 100 రూపాయలు కలెక్ట్ చేయడం అనేది ఒక ఎత్తు అయితే, వీళ్ళు ఏంది ఒక సామాజిక వర్గం అని. ఈ రోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. 21వ శతాబ్దంలో మనం బతుకుతున్నాము, ఏ యుగం అని చెప్తున్నాము. ఈ అగ్రకులము ఎవడు, నీచ కులము ఎవడు, ఈ మనిషి అనేటోడే ఉన్నాడు ఈడ. మీరు ఆ రోజు ఏదో జరిగిపోయింది, ఆయన తెలివి లేదు, జనాలకు ఇది లేదు. ఇవాళ కూడా మేము ఇంకా ఆధిపత్య భావాన్ని ప్రదర్శిస్తాము, మేము అనగదొక్కుతాము జనాలను, మా దగ్గర అధికారం ఉన్నది, అహంకారం ఉన్నదని అహంకారం చూపిస్తే ఈ సమాజం ఒప్పుకోదు కదా అన్న. ఈ రోజు ఉన్న పరిస్థితి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తున్న ఈ దేశంలో మీరు కుల ప్రాతిపదికన ఈ దాడి చేసినామని అంటే మాత్రం ఏ సమాజం కూడా ఏ మాత్రం కూడా ఉపేక్షించదు. ఇది తీవ్రమైన క్షమించరాని నేరం అన్న. ఇది ఒక అడ్వకేట్ గా కాదు, ఒక సాధారణ వ్యక్తిగా మాట్లాడుతున్నా నేను. కుల ప్రాతిపదికను నువ్వు ఒక మనిషిని అది చేస్తున్నావు అంటే నువ్వు ఎంత నీచమైన మనస్తత్వంతో నిండుకున్నావో అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక చిన్న పాపను, సరే ఆ అమ్మాయి చావు అనేది నిజంగా ఈరోజు సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన అంశం అన్న. ప్రతి ఒక్కరు కూడా దీనికి కారణం కావాల్సి ఉంటది అన్న. అందరు కూడా కారణమే. ఈరోజు సమాజంలో ఇంకా కూడా మన మనసులో ఉన్న, మనమంతా మనుషులము, మనమంతా ఒక్కటే అన్న ఒక కాన్సెప్ట్ ప్రతి మనిషి లోపల లేని రోజు ఈ ఆధిపత్య ధోరణులు అనేవి ఇంకా కొనసాగుతుంటాయి. మనం బానిస మనస్తత్వం నుంచి బయటికి రావాలి. ఇలా మోడీ గారు చెప్తున్నారు ఆంగ్లేయ బానిసత్వం నుంచి మనం బయటికి రావాలని చెప్పేసి. మన దేశంలో కూడా ఈ రోజు అగ్రకుల ఆధిపత్య వాళ్ళు ఏదో అది మేమేమో ఇది అన్న ఒక బానిస మనస్తత్వం నుంచి కూడా సాధారణ ప్రజానికం అనేది బయటికి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కటి మీ హక్కులేంది, మీరేంది, భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది, మనం ఏ రకంగా బతకాలి, మనం ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఈ రోజు ప్రతి మనిషి, ఈ దేశంలో ఉన్న సగటు మనిషి అనేటోడు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డదన్న. మీకు మీరు తక్కువ తీసుకున్న అన్ని రోజులు కూడా ఈ ఆధిపత్య ధోరణులు అయితేంది, ఈ దాడులు అయితేంది కొనసాగుతూనే ఉంటాయి. ఇది ఎవరు మార్చాల్సిన పని లేదు. ఎవరికి వారు మనం కూడా సంస్కరించుకోవాల్సిన పని ఉన్నదన్న. ఈరోజు ఆ ఘటన చూడంగానే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఒక మనిషిగా, నేను ఒక అడ్వకేట్ గా కాదు, ఒక మనిషిగానే నేను కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఎన్హెచ్ఆర్సి కూడా తీవ్రంగా స్పందించింది. నిన్ననే అక్కడ వాకప్ చేసి వాళ్ళ అక్కడ సంబంధిత నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి వివరాలు వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. సమగ్రమైన విచారణకు కూడా ఎన్హెచ్ఆర్సి ఆదేశించింది. ఈ రోజు ఒక 10 నిమిషాల కిందనే నాకు మెయిల్ కూడా వచ్చింది. కేసు రిజిస్టర్ అయినట్టుగా, వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తున్నట్టుగా కూడా నాకు అప్డేట్ వచ్చిందన్న. ఈరోజు నేను ఇంకొక క్వశ్చన్ మన తెలంగాణ సమాజానికి నేను చెప్తున్నా. మీరు అధికారం ఉన్నది, మేము అహంకారం చూపిస్తాము, వారు ఎవరైనా సరే, ఏ కుల వ్యక్తులైనా సరే, జనాలను మేము పీడిస్తామంటే మాత్రం సమాజం ఈ రోజు కూడా ఎవరు కూడా ఊకోరు. ఇది వెనకటి రోజులు కాదు, మేము ఆడిందే ఆట పాడిందే పాట అనటానికి. ఈ రోజు సమాజం మారింది. అన్ని వ్యవస్థలు కూడా అందరు కూడా చైతన్యమై ఉన్నారు. అందరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేస్తే బాగుంటదని నేను భావిస్తున్నాను. అంటే ఎన్హెచ్ఆర్సి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది అనుకుంటున్నారు మీరు? అన్న, ఎన్హెచ్ఆర్సి మీద నాకు పూర్తి నమ్మకం ఉన్నదన్న. సమగ్రమైన విచారణ, బాధితులకు న్యాయం జరిగేటట్టుగానే ఎన్హెచ్ఆర్సి ముందడుగు వేస్తుందని నేను భావిస్తున్నాను. నిన్న వారికి పూర్తిగా నేను విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ జరిగిన సంఘటన ఎలా జరిగింది, దాని పోలీసులు ఏ విధంగా బాధితులను భయభ్రాంతులకు గురి చేసిరు, ఎందుకు కేసు
ఏంది కేసులు నమోదు చేయడంలో జాప్యం ఎందుకు జరిగింది, ఈ విషయాలన్నిటిని కూడా సమగ్రంగా నేను వివరించడం జరిగింది ఎన్హెచ్ఆర్సీకి. వాళ్ళు వాటన్నిటిని కూడా నోట్ చేసుకున్నారు. ఈ రేపు కానీ ఎల్లుండి కానీ డీజీపీ గారిని కూడా అందులో ప్రతివాదిగా చేర్చడం జరిగింది. వారికి నోటీసులు పోతాయని నేను భావిస్తున్నా. ఆల్రెడీ కేసు ఈ రోజు రిజిస్టర్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అదే విధంగా ఒక మహిళని చూడకుండా, ఒక బాలింతని చూడకుండా కూడా ఆమె మీద దాడి చేయడం అనేది ఇది అహంకారపూరితమైన వ్యవహార శైలి అన్న ఇది. ఎవ్వరు కూడా దీన్ని ఉపేక్షించవద్దు. నేను ఇలా ఒక అడ్వకేట్ గా నా సాటి అడ్వకేట్లను కూడా, ఈ యావత్ దేశంలో ఉన్న అడ్వకేట్లను కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత క్రూరమైన ఘటనకు పాల్పడిన ఈ వ్యక్తులకు ఎవ్వరు కూడా న్యాయ సాయం అందించవద్దని నేను నిజంగా వాళ్ళను మనవి చేస్తున్నాను. అంటే ఇంకొక వెర్షన్ ఏంటి అంటే, అమ్మాయి 7 నెలలకు పుట్టింది. 7 నెలలకు పుట్టినటువంటి అమ్మాయి హెల్త్ ఇష్యూస్ తో ఉన్నది. హెల్త్ ఇష్యూస్ తో ఉండడం వల్ల అక్కడ సహజ మరణం పొందితే కూడా ఇప్పుడు ఒక వర్గాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కొంతమంది వాదనకు ప్రతివాదన చేస్తా ఉన్నారు. అది ఇదేలా చూడొచ్చు? అంటే ఒక్కటనా క్యాజువల్ గా మనం ఆలోచించినా కూడా హెల్త్ ఇష్యూ ఉన్న అమ్మాయిని అయితే టెంపుల్ కి అంత క్రౌడ్ ప్రదేశాలకు ఎవరు కూడా తీసుకపోరు. సరే వాళ్ళు తీసుకుపోయారు, దైవ దర్శనానికి పోతే ఏదో మంచి అవుతుందని. కానీ ఆ పిల్లని వాళ్ళ అమ్మనే చెప్తున్నది కదా, వాళ్ళ కింద పడేసి తొక్కిరని. ఒక ఆడది, బిడ్డ కోల్పోయిన ఆడది అట్లయితే చెప్పదు కదా. ఆ రోజు ఆమె, ఇది నా మాట కాదు, ఆమె పోలీస్ స్టేట్మెంట్ కూడా ఏంది, అదే పోలీసు స్టేషన్ ఆవరణలో ఉండి ప్రెస్ కి వీడియో రిలీజ్ చేసింది, ఆమె వాయిస్ ని రిలీజ్ చేసింది. ఆమె వాయిస్ విన్న ప్రతి ఒక్కరు గుండె ఎంత కఠినాత్మ ఉందైనా కరగాలన్న. ఆ చిన్న పిల్లని అసలు ఎట్లా దొక్కాలనిపించింది, ఎట్లా దన్నాలనిపించింది. సరే కింద పడ్డ అమ్మాయి అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే జరుగుతుంది కన్నా, ఆ వివరాలు రావాల్సి ఉన్నది. నిజంగా పోస్ట్ మార్టం లో ఎట్లా చనిపోయింది, ఏమైంది అనేది డాక్టర్లు అయితే ఈ ఎంక్వైరీ రిపోర్ట్ అయితే వాళ్ళు ఇవ్వాల్సిందే కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్. అది వచ్చినాక దీని మీద మనం మాట్లాడదామని. వినోద్, అసలు నేను ఏమంటున్నా అంటే, ఇక్కడ అంటే మీ చట్టం ఏం చెప్తున్నాను అనేది కొంచెం ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. బాధితులుగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న పాప తల్లి కావచ్చు, దెబ్బ బాధితులు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ ముందుగా పోతే అక్కడ కేసు ఫైల్ చేయకుండా ఎవరైతే దాడి చేసిరో వాళ్ళ కేసు ఫస్ట్ ఫైల్ చేసి తర్వాత బాధితుల మీద వీళ్ళకి సంబంధించినటువంటి కేసు రెండోసారి పెట్టాడు. అంటే పోలీసులు ఎందుకు ఇలాంటి పనులు చేస్తే ఎలాంటి యాక్షన్ ఉంటుంది చట్ట ప్రకారంగా? అంటే ఒక లాయర్ గా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? వీళ్ళ మీద శాఖాపరమైన చర్యలు అనేవి తీవ్రంగా ఉంటాయని నేను భావిస్తున్నా. సంబంధిత ఎస్పీ గారికి కూడా నేను కూడా మెయిల్ పెట్టడం జరిగింది, ఆల్రెడీ డ్రాఫ్ట్ అయిపోయింది. ఒకటి, వాళ్ళు ఈ రోజు దేశంలో ఏంది క్రిమినల్ చట్టాలని సాధ్యమైనంత ఏంది సంక్లిష్టం లేకుండా సరళంగా రూపొందించింది భారత ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి తెలుసు చట్టాలు. కానీ ఇంత అవగాహన ఉన్నాక కూడా పోలీసులు వాళ్ళ అహంకారపూరిత వైఖరిని, వాళ్ళ పక్షపాత వైఖరిని ఇక్కడ చూపించడం అనేది అవతల వ్యక్తులకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని వాళ్ళు భావించిరా, లేకుంటే వాళ్ళు ఇంకే రకంగానైనా ప్రలోభాలకు గురయ్యిరా, ఏది చేసినప్పటికీ కూడా బాధితులకైతే తీవ్రమైన అన్యాయం చేసిరు. జాప్యం కారణంగా నిజంగా ఆ రోజు కేసు ఫైల్ చేయకుండా యువతల సరే వీళ్ళకి ఈ రోజు వీళ్ళ ప్రతిదాడిలో అతనికి రక్తం వచ్చింది అది చూపించేసి వీళ్ళు కంప్లైంట్ చేసిరని అన్నారు. మరి వీళ్ళను వీడియోలు కూడా ఉన్నాయి కదా మీ దగ్గర, బయటికి ఆల్రెడీ ప్రెస్ కూడా వచ్చినాయి వీడియోలు. మీరు సుమోటోగా తీసుకోవాల్సిన ఒక అంశాన్ని మీరు నిర్లక్ష్య వైఖరిగా కావాలని చెప్పేసి మీరు దాన్ని అది చేసిరు. దీనికి తీవ్రమైన చర్యలు ఉంటాయన్న నిజంగా. ఈవెన్ ఎన్హెచ్ఆర్సీ కూడా దీని మీద ఫోకస్ చేసింది. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంటల్ డీజీపీ గారికి కూడా వాళ్ళు నోటీసులు జారీ చేయబోతున్నారు. వీళ్ళ మీద ఎవరైతే ఆ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నారో అక్కడ ఉన్న సంబంధిత అధికారుల మీద సస్పెండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. ఇది ప్రీవాలెంట్ ఇష్యూ అయింది తెలంగాణలో. ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా ఇదే పంచాయతీ ఉన్నది. అవతలోడు కొంత బలంగా కనిపిస్తే బలహీనుని పట్టుకొని వాని తప్పు లేకపోయినా కానీ వాన్నే బెదిరించడం, వాని మీదనే కేసులు బనాయించడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఇది నిజంగా మానాలే. పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తున్నారు. అసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి ఉంటున్నారు, ఎవరి కోసం పనిచేస్తుంది ఈ పోలీసింగ్ సిస్టమ్ అనేది కూడా ఓసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నదన్న పోలీస్ యంత్రాంగం. ఫైనల్ గా ఇంకొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షుడు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి వంశకృష్ణ గారు ఈ రోజు చనిపోయినటువంటి పాప ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ త్వరలో అని చెప్పేసి కూడా ప్రకటించారు. అంటే ఎలా చూడొచ్చు ఈ యొక్క రాజకీయ కోణాన్ని? అంటే ఇందిరమ్మ ఇల్లు, పాప చనిపోతే ఇందిరమ్మ ఇల్లు అని అంటే నాకు అర్థం కాదన్నా, వీళ్ళు అధికారం ఉందని ఇంత అహంకారం ప్రదర్శిస్తున్నారా, లేకుంటే
మా ప్రభుత్వం ఉన్నది, మేము పైసలు ఇస్తే ప్రాణం తిరిగి వస్తుందని అనుకుంటున్నారా? 100 రూపాయలకు నీ పార్టీ ఆయన పార్టీ కార్యకర్తలనే చెప్తున్నారు ఒక వర్గం కదా, సంబంధిత సర్పంచ్ అయిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటున్నారు కదా, అంటే వారిని కాపాడడం కోసమా ఇదంతా? దీన్ని ఏ రకంగా అంటే మీరు మీరు ఇల్లు ఇస్తే అమ్మాయి తిరిగిన ప్రాణం వస్తుందా అన్న? ఆయనకు అసలు బుద్ధి ఉందా? ఒక శాసనసభ్యునిగా పనిచేసిండు, ఇప్పుడు వాళ్ళకు కంపెన్సేషన్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళ మానసిక క్షోభ ఏంది? వాళ్ళ పాప ఒక 2 నెలల పాపను వాళ్ళు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకొని ఉంటారు. ఎవరికైనా ప్రాణమే కదా అన్న. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఇదే జరిగితే ఇదే రకంగా స్పందిస్తాడు ఆయన? తప్పు కదా ఇలా ఇలా మాట్లాడడం. వాళ్ళని ఇంకా బాధలకు నెట్టడం తప్పించి అందులో ఆయన ఉపశమన చర్యలు ఏదో చేసినట్టయితే నాకు అనిపించడం లేదు. రైట్ థ్యాంక్ యూ వినోద్ హిందుస్థాని గారు. అంటే ఢిల్లీలో ఉంటూ ఒక తెలంగాణ బిడ్డగా ఉన్నటువంటి మీరు ఇలాంటి పేద పక్షాల పోరాడాలని కోరుకుంటూ, సిటిజన్ పల్స్ ఎప్పుడు కూడా మీరు ఇలాంటి విషయాల్లో పోరాడాలని మీ వెన్నుదన్నుగా ఉంటుందని కూడా చెప్పుకునేదానికి గర్వపడతా ఉన్నాం. థ్యాంక్ యూ వినోద్, మీ విలువైన సమయాన్ని. ఇవి కుమెర గ్రామానికి సంబంధించినటువంటి ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసినటువంటి వినోద్ హిందుస్థానితో పాటు ముచ్చట. తర్వాత దీంట్లో ఎన్హెచ్ఆర్సీ కూడా పూర్తిగా కేసు రిజిస్టర్ చేసింది ఈ రోజు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్.